హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము తలకు కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు నూనె మొత్తం కారి జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది కదండి బాటిల్లో. అలాంటప్పుడు చూడండి, ఇంట్లో సాక్స్ ఉంటుంది కదండి, పిల్లలది కానీ పెద్దవాళ్ళది కానీ, ఇలా సాక్స్ తీసేసుకొని ఇలా చిన్నగా ఇలా మడతేసుకోండి. పెద్దగా ఉంటే మనకు బాటిల్ నిండా వచ్చేస్తుంది కాబట్టి ఇలా చిన్నగా పెట్టేసి అందులోకి కొబ్బరి నూనె బాటిల్ ఇలా పెట్టేసుకున్నామంటే మనం వాడినా కూడా కొబ్బరి నూనె పడినా కూడా ఆ సాక్స్లోకి వెళ్ళిపోతుందండి. మనకు బాటిల్ అనేది అసలు జిడ్డు అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ సాక్స్ మనము ఒక 15 రోజులకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కరివేపాకండి, మనం కరివేపాకు కూరల్లో వేస్తే ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాము. పిల్లలు కానీ మనం కానీ తినమండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూడండి, ఒక 2 రోజులు ఎండలో పెట్టేసేయండి. ఎండ లేని వాళ్ళు నీటిలోనే పెట్టేసి ఒక 2 రోజులు తర్వాత కొద్దిగా బాండ్లీలో వేసి ఫ్రై చేస్తే చూడండి ఇలా డ్రైగా అయిపోతుంది. దీన్ని ఇలా బాగా డ్రైగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. పిల్లలు కూడా అంతే కదండి, కరివేపాకు ఏదైనా వేసామంటే తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదా. చూడండి, ఇది బాగా ఇప్పుడు గ్రైండ్ చేసేస్తామండి. మిక్సీ పట్టేసుకుందాము. నేను మిక్సీ పట్టి తెచ్చుకున్నాను చూడండి. ఇలా పౌడర్లా చేసేసి దీన్ని మనము ఒక గాజు డబ్బాలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకున్నామంటే ఒక 3 నుంచి 4 నెలల వరకు యూస్ చేసుకోవచ్చండి. ఏదైనా కూరల్లో వేసామంటే పిల్లలకు కూడా తెలియదండి ఇది వేసినట్లు. మనం కూడా ఈజీగా తినేస్తాము. ఆకులు అయితే మనం తీసి పక్కన పెట్టేస్తాం కదండి, అలా కాకుండా ఇలా చేసి చూడండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. అంతేకాదండి, ఈ పొడిని మనము కొబ్బరి నూనె రాసుకుంటాం కదండి, అందులో ఈ పొడిని కాస్త కలిపేసి మనము తలకు రాసుకున్నట్లయితే హెయిర్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయండి. ట్రై చేసి చూడండి. కరివేపాకు తినడం వల్ల మనకు హెల్త్కి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా కింద ఏదైనా ఆయిల్ పడిపోతుంటుంది కదండి వంట చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా కింద ఆయిల్ పడినప్పుడు మనం ఇలా క్లాత్తో తుడిస్తే ఈ క్లాత్ అంతా ఉదకాలండి. అది ఒక పెద్ద పని అవుతుంది. అలా కాకుండా ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి కానీ లేదంటే బియ్యం పిండి కానీ ఉంటుంది కదా, కాస్త ఇలా వేసేసి మనము ఇలా రుద్దామంటే నీట్గా వచ్చేస్తుందండి. ఆయిల్ మొత్తము ఆ పిండిలోకి వచ్చేస్తుంది. ఈ పిండి తీసి పడేసామంటే మనకు నీట్గా ఉంటుందండి, ఆయిల్ పడినట్లే ఉండదు. మనం క్లాత్లో కనుక తుడిచామంటే క్లాత్ ఉదకడము ఇదంతా చాలా పెద్ద పని అయిపోతుందండి. అలా కాకుండా చూడండి, ఇలా సింపుల్గా ఇలా మనము పిండిలో ఇలా క్లీన్ చేసామంటే ఆయిల్ పడినట్లే ఉండదండి, జిడ్డు కూడా ఉండదు. చూడండి, దీన్ని మనం నెక్స్ట్ టిప్ అండి, మనం కొత్తిమీర ఎక్కువగా తెస్తాం కదా, అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే ఇలాంటి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో, తీసేసుకోండి ఒక బాక్సు. ఇలాంటి దాంట్లోకి ఇలా పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు రాసినవి అవి ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకొని ఒకటి అడుగు బాగాన ఒకటి వేసేయాలండి. బాక్స్కి అడుగు బాగాన ఒక పేపర్ ఇలా మడతి వేసేసి కొత్తిమీర మొత్తం ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా తొందరగా అవ్వాలి అంటే ఇలా ఒక 4-5 పట్టుకొని ఇలా కట్ చేసినట్లయితే తొందరగా అవుతుందండి. మొత్తం అంతా నేను విడిపించి పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటిది ఇంకొక పేపర్ తీసేసుకొని పైన వైపు కూడా ఇలా పేపర్ పెట్టేసుకోవాలి. పెట్టి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఎండు ద్రాక్షలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. అవి ఒక్కొక్కసారి నల్లబడిపోతూ ఉంటాయండి అలా పెట్టడం వల్ల. అలాంటప్పుడు కొద్దిగా పంచదార ఉంటుంది కదండి ఇంట్లో, కొద్దిగా పంచదార వేసేసి కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి, నల్లబడకుండా ఉంటాయండి ద్రాక్షలు. ట్రై చేసి నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి, అలా చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి. ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి. ఇలా నేను తీసుకున్నానండి, ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి. కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి.
తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి. మొత్తము మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా గ్రోత్ అనేది, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి రైస్ వండుకునేటప్పుడు పైన వైపు బాగానే ఉంటుంది, కానీ రైసు కింద వైపు చూస్తే ముద్ద ముద్దలాగా అయిపోయి ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే, మీకు ఎంత కావాలో అంత రైస్ అయితే ఇలా వాష్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, 1 స్పూన్ ఇలా కుకింగ్ ఆయిల్ వేసి కనుక మనము అన్నం వండుకున్నట్లయితే రైస్ ముద్ద ముద్దలాగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనము టీ పౌడర్ తెస్తూ ఉంటాం కదా, టీ పౌడర్ ఒక బాక్స్లో వేసేసుకున్న తర్వాత దీనైతే మనము పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా ఇలా అయితే నేను మొత్తం ఇలా 4 సైడ్స్ కూడా ఇలా లోపలికి అనేసుకున్నాను. తర్వాత దీన్ని మనము చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ బట్టలకు పెట్టి ఒక క్లిప్ తీసేసుకున్నాను. తీసేసుకుని ఫ్రిడ్జ్లో ఇలా సైడ్కి ఇలాంటివి వచ్చింటాయి కదా, అక్కడ ఇలా వేసేసుకున్నాం అనుకోండి. ఇందులోకి పిల్లల చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైనా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ కానీ ఏదైనా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి. ప్లేస్ ఉండదు కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి బియ్య పిండి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం కదా, ఏదైనా పిండి వంటలకు కానీ దేనికైనా కానీ ఎక్కువగా బియ్య పిండి పట్టించుకున్నప్పుడు తొందరగా పులుగు పట్టిపోతూ ఉంటుంది. అలా బియ్య పిండి పురుగు పట్టకుండా ఒక 6 నెలల దాకా కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఒక 2 సార్లు బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసాను, ఎంత కావాలో అంత తీసుకొని. తర్వాత ఇలా ఒక 4-5 గంటల సేపు ఎండలో ఎండించుకున్నానండి. ఎండ లేని వాళ్ళు ఒక రోజంతా నీటిలోనే ఎండించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా ఎండించుకున్న తర్వాత వీటిల్ని వేయించుకోవాలండి. ఒక కడాయి పెట్టేసి కడాయిలో బియ్యం కొద్దిగా ఇలా వేసుకొని వేయించాలి. ఇవి ఎలా వేగాలంటే, మనం ఇలా పట్టుకుంటే బియ్యం అనేవి కాలుతూ ఉండాలి, ఎక్కువ ఎర్రగా అవ్వకూడదండి, ఇలా కాలుతూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వేసేసి ఇవి చల్లార్చాలండి. ఇవి చల్లారేదాకా ఆగాలి. ఇలా చల్లార్చిన తర్వాత కనుక మనము మిషన్ పట్టించుకున్నామే అనుకోండి, 6 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. కొంచెం కూడా పురుగు పట్టదు. మనకి ఏవి పిండి వంటలు కావాల్సినా కూడా ఇందులో చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే అది వేసేసుకోండి గిన్నెలో తోమేది. తర్వాత కొద్దిగా నిమ్మకాయ ఇలా ఇందులోకి పిండేసుకోవాలి. కొద్దిగా ఇలా నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి చక్కగా కలిపేయాలండి. ఇది దేనికంటే, మనం ఏదైనా చికెన్ కానీ లేదంటే ఏదైనా ఫిష్ కానీ వండినప్పుడు పాత్రలు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, మసాలా ఐటమ్ ఏదైనా వండినప్పుడు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా కాస్త నిమ్మకాయ పిండేసుకొని కనుక మనం వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. కొంచెం కూడా జిడ్డు మరకలు అనేవి ఉండవు, అలాగే స్మెల్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎప్పుడైనా కూడాను మనము మసాలా ఐటమ్స్ వండినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో సోపులు ఉంటాయి కదండి, ఒక సోప్ తీసేసుకొని ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా, ఇందులో కనుక వేసేసి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మనకు హ్యాండ్ వాష్ లాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడైనా బయట ఏదైనా తినాలి అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మనం ఇలా తీసేసుకొని మనము హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా తెచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇది పెసరపప్పు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇందులోకి ఒక 2-3 లవంగాలు వేసేయండి. తర్వాత ఒక 4-5 మిరియాలు వేసేయండి. ఇలా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టి పెట్టేసుకున్నామంటే ఎక్కువ రోజుల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిల్. తర్వాత చూడండి, చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి
ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనం ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి, ఇలా ట్రై చేసి చూడొచ్చు. ఇలాంటి సిజర్స్ ఉంటాయి కదా, మనం పాల ప్యాకెట్లు అలాగే ఏదైనా కట్ చేసుకోవడానికి కిచెన్లో అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇవి ఒక్కొక్కసారి మొద్దుబారిపోయి ఉంటాయండి, అసలు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ తీసేసుకొని ఇలా కాస్త ఇలా షార్ప్ చేసినట్లు చేయాలి. ఇలా కట్ చేసినట్లు చేసామంటే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుందండి. మనకి ఏదైనా కానీ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కాసేపు ఇలా కట్ చేసినట్లు చేసామంటే షార్ప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎంత మందంగా ఉన్న పేపర్ కావాల్సినా కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత షార్ప్గా కట్ అవుతుందో. టిప్ చూద్దాము. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. మనము దేవుడి పూజకి అనేసి ఎక్కువగా కుంకుమ అయితే తెచ్చేస్తూ ఉంటాము, అది ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా అలాగే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం చూడండి ఈ ఇంట్లో కర్పూరాలు ఉంటాయి కదండి, పూజకి వాడుతూ ఉంటాం కదా కర్పూరం బిళ్ళలు, ఒక 2 కర్పూరం బిళ్ళలు వేసేసి పెట్టినట్లయితే కుంకుమ అనేది మంచి సువాసన ఉంటుంది. అలాగే ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే అది కూడా వాడవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 2 న్యూస్ పేపర్లు ఇలా కట్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర న్యూస్ పేపర్ లేదంటే టిష్యూ పేపర్ కూడా తీసేసుకోండి. తర్వాత చూడండి కొద్దిగా మీ ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటే బాడీ స్ప్రే దీనికి కాస్త ఇలా స్ప్రే చేసేసుకోండి. ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇందులోకి వెనిగర్ వేస్తున్నాను. కొద్దిగా ఇలా వెనిగర్ తీసేసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదా ఇలా వేసేయాలి. నేను ఇక్కడ 2 పేపర్లు తీసుకున్నానండి. మనకు 2 అవసరం లేదంటే ఏదైనా ఒక ఫ్లేవర్ అయితే దీంట్లో యూస్ చేసుకోవచ్చు. అందరి దగ్గర అన్నీ అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకోండి. వీటిని అయితే చూడండి మనము రోజు బట్టలు ఉతుకుతూ ఉంటాం కదండి వాషింగ్ మిషన్లో, ఇది కాస్త తడి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక పేపర్ పెట్టేసేయండి. మనం వెనిగర్ వేసినది కానీ లేదంటే పర్ఫ్యూమ్ వేసినది కానీ ఇలా పేపర్ పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి. మనము బంగాళదుంప ఫ్రై కానీ లేదంటే కూర కానీ వండుతూ ఉంటాం కదండి, వండేటప్పుడు ఇవి అసలు క్రిస్పీగా రావు, మెత్తబడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసేసి మనం వాటర్లో వేసుకోవాలండి. ఇలా వాటర్లో కనుక వేసుకున్నట్లయితే బంగాళదుంప ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అలాగే ఇలా వైట్ స్టార్చ్ లాగా ఉంటుంది కదా, ఇది మొత్తం వెళ్ళిపోతే కూర మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. చూడండి ఇలా ఒక 2-3 సార్లు ఇలా వాటర్లో కనుక కడిగేసామనుకోండి ముక్కలు క్రిస్పీగా ఉంటాయి, అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది కూర. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి డోర్ మ్యాట్లు కనుక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను 1 స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో, అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో చూడండి. ఇప్పుడు చూపిస్తాను.
ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. ఇలా గనక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నామే అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో నేనిక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.